నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గ్రాఫ్. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతిని అందించిన జిల్లా అది. సామాజిక రాజకీయ చైతన్యం టన్నుల కొద్దీ ఉన్న జిల్లా. కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్. అంగబలం, అర్ధబలంలోనే కాదు, అభివృద్ధిలోనూ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే కాస్త ముందే ఉంది. రొయ్యల చెరువులు, పారిశ్రామిక వాడలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, విద్యా సంస్థలు, వ్యవసాయానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టింది నెల్లూరు జిల్లా. ఈసారి పరిస్థితి ఎలా ఉంది? సింహపురి పొలిటికల్ సీన్పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు కేర్ ఆఫ్. భూమిని నమ్ముకున్న అన్నదాతల సంఖ్య కూడా ఎక్కువే. జిల్లా అభివృద్ధిలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల తవ్వకం ఏళ్ల తరబడి కాగితాల మీద నుంచి కిందికి దిగటం లేదు. స్థానికులకే ఉద్యోగావకాశాల పేరుతో స్థాపించిన పరిశ్రమలు నిరుద్యోగ యువతను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధి ఫలాలు మిగతా ప్రాంతాలకు విస్తరించని పరిస్థితి. రాష్ట్రం విడిపోయిన తర్వాత నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ఏదైనా జరిగిందా? రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాకు చెందిన నాయకులు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన వారంతా కూడా గత దశాబ్దాల కాలంగా రాజకీయాలను ఏలినవారే. ముఖ్యంగా ఇక్కడ వైసీపీకి పట్టున్న జిల్లాగా ఈ జిల్లాకు గత 5 ఏళ్లుగా పేరున్నప్పటికీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ జిల్లా ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అధికార తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుందా, లేదంటే డేలా పడుతుందా? గత 5 ఏళ్ల కాలంలో గడిచినటువంటి ప్రభుత్వ పాలకులందరూ కూడా ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారా, లేదంటే సమస్యలకు పరిష్కారం చూపలేక చేతులెత్తేశారా? వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఓటరు ఎవరి పక్షాన నిలబడిపోతున్నారు? వైసీపీకి ఉన్న బలం ఏంటి, బలహీనతలేంటి? అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలాలు, బలహీనతలు మనం ఇవాల్టి నెల్లూరు పొలిటికల్ రౌండప్లో తెలుసుకుందాం. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. జిల్లాకు చెందిన నేతలు అన్ని పార్టీల్లోనూ కీలక స్థానాల్లో ఉన్నారు. దీంతో మిగతా జిల్లాలతో పోలిస్తే నెల్లూరులో కొంత అభివృద్ధి పనులు బాగానే జరిగాయి. జిల్లాలో ఒక సామాజిక వర్గం వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో బలమైన ముద్ర వేసింది. జిల్లాకు దగ్గరగా ఉండే చెన్నైలో వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తలు తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి దిగి జిల్లా మీద పట్టు సాధించారు. ఇప్పటికీ నెల్లూరు రాజకీయాలను శాసిస్తోంది పారిశ్రామికవేత్తలు, భారీ కాంట్రాక్టులు చేసే వ్యాపారులే. అంగబలం, అర్ధబలం దండిగా ఉన్న నేతలు రాజకీయాల్లోకి రావడం, ఎన్నికలొచ్చిన ప్రతిసారి నెల్లూరు జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పారిశ్రామికవేత్తలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది వ్యవసాయమే. మిగతా విషయాల్లో పర్వాలేదనిపించినా 5 ఏళ్లుగా వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 3 ఏళ్ల నుంచి సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో అనేక మండలాల్లో కరువు పరిస్థితులున్నాయి. కృష్ణా మిగులు జలాలను సోమశిల, కండలేరుకు మళ్లించి సాగునీరందించేందుకు ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నం చేసింది. నెల్లూరు సంగం బ్యారేజ్ పనులు వేగం పుంజుకున్నా మధ్యలోనే ఆగిపోయాయి. మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీతల పనులు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై హామీలిచ్చినా ఆ పనులు ప్రారంభం కాలేదు. దుగరాజపట్నం పోర్టు అయోమయంలో పడింది. మత్స్యకారుల మీద కన్నా ఎలాంటి శ్రద్ధ లేదు. ఒక ఓట్ బ్యాంక్ మాత్రమే చూస్తున్నారు. ఏ ప్రభుత్వ రూలింగ్కి వచ్చినా మేము దాదాపు 83 నుంచి పులికాట్లేకి ఎండిపోతుంది, స్టిల్టేషన్ అవుతుంది. మొగత్వరాలు 3 మొగత్వరాల్లో తమిళనాడులో ఒక మొగత్వరం ఉంటే ఆ మొగత్వరం ఆ ప్రభుత్వం ఏంటంటే అక్కడ వచ్చి సంవత్సరం దాని ఆ సిల్టేషన్ తీసి బాగా ఆటుపోటు ఉండే విధంగా అక్కడ ఆ ప్రభుత్వం అక్కడ ఉండే మత్స్యకారులకు వచ్చి సహకరిస్తున్నాయి. మత్స్యకారులు ఒక మానవత్వంగా, ఒక మనిషిగా చూస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 2 మొగత్వరం మన ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఆ 2 మొగత్వరం మూసిపోయి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో వానాకాలం కొంచెంపాటు నీళ్ళు ఆటుపట్టు ఉంటాయి, మళ్ళీ అది మూసుకుపోతాయి. దానివల్ల మనకు పులికట్లేకి ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతం 60 స్క్వేర్ చదరపు కిలోమీటర్లు ఉండే ఒక పులికట్లేకు దాదాపు ఇప్పుడు ఎండిపోయి కనీసం 150 చదరపు కిలోమీటర్ మాత్రం మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఎడారిగా మారిపోయినాయి. దీని మీద వాళ్ళకి దృష్టి లే. మెట్ట ప్రాంత భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఫేజ్ 2 పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తెలుగుగంగ కాలువ నిర్మాణాలకు ఇప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతులు రాలేదు. సోమశిల, కండలేరు కింద పంటలు పండినా పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడంతో రైతులు తక్కువ ధరకే మిల్లర్లకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం రైతుల చేతులు దాటిన తర్వాత ధర పెరగడంతో వ్యాపారులు లాభపడితే రైతులు నష్టపోయారు. కృష్ణాపట్టణంలో థర్మల్ విద్యుత్పత్తి కేంద్రం, కృష్ణాపట్నం పోర్టు, దానికి అనుసంధానంగా ఏర్పడిన పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి లభించలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 30కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఏటా 7,000 మంది విద్యార్థులు పట్టభద్రులవుతున్నా అందులో ఎవ్వరికీ స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు రావడం లేదు. సోమశిల డ్యామ్ కట్టాక 48 టీఎంసీలు గడిచిన 2 సంవత్సరాలుగా వర్షాలు లేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకునేదానికి 48 టీఎంసీలు ఈనాడు నీళ్లు సోమశిల రిజర్వాయర్లో నింపి ఇక్కడ పంటలు పండించడం కానీ తాగునీటికి అందరిని ఆదుకోవడం జరుగుతూ వస్తుంది. అదేవిధంగా జిల్లాలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ కానీ లేక మన జిల్లాకు పక్కనే ఉన్నటువంటి ప్రాంతం రామాయపట్నం పోర్టు విషయంలో కానీ లేకపోతే ఇతర అంశాలన్నిటిలో కూడా నెల్లూరుకి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. నెల్లూరు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు 2 ఉన్నాయి. శ్రీ సిటీ పేరుకు నెల్లూరు జిల్లాలో ఉన్న 90% చిత్తూరు జిల్లాలో ఉండటం మైనస్గా మారింది. శ్రీ సిటీ సెజ్ ను నెల్లూరు అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చినా జిల్లా వాసులకి పెద్దగా ఒరిగిందేమీ లేదు. శ్రీ సిటీలో బహుళజాతి కంపెనీలు, పరిశ్రమల్ని ఏర్పాటు చేసినా ఇందులో ఉద్యోగాలు చెన్నై, ఇతర ప్రాంతాల వారికి దక్కాయి. ఇఫ్కో సెస్ పేర్లతో 1000 ఎకరాలు సేకరించి ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇఫ్కో సెస్ కోసం భూములిచ్చిన రైతులు పరిహారం కోసం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని కొన్ని భారీ పరిశ్రమలు స్థాపించినా అందులో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం కల్పించే వ్యవస్థ లేకపోవడం మైనస్గా మారింది. సంవత్సరాల తర్వాత గతంలో చేసినటువంటివన్నీ నత్తనడకన సాగుతున్నాయి. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత శంకుస్థాపనలు ప్రారంభించేటువంటి దుస్థితి. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య వచ్చి ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేయడం, రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేయడం, ఇస్తానన్నటువంటి దుగరాజపట్నం పోర్టుకు సంబంధించి ఏమీ మాట్లాడకపోవడం, వీటన్నిటితో పాటు ప్రధానంగా సాగునీటికి సంబంధించి పెద్దపీట వేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలైన తర్వాతనే నెల్లూరు జిల్లాకు వచ్చి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజీని చూసి 1 సంవత్సరం రోజుల లోపల ఈ బ్యారేజీలు 2 పూర్తి చేస్తాను, సాగునీరు సాఫీగా అందిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. రైతులు ఎదురు చూశారు. 5 సంవత్సరాల కాలం పూర్తయింది. ఈరోజు కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్న చందంగా ఈరోజు నెల్లూరు బ్యారేజ్ కానీ సంగం బ్యారేజ్ కానీ ఏమాత్రం కూడా ఈరోజు ముందడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తాగునీటి పథకాల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నా పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వాయు కాలుష్యం నగర ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములు అధికంగా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. ఈ భూముల్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అధికారుల అలసత్వం వల్ల రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. ఇక ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు జిల్లాలో బాగానే ఉంది. పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పథకాల అమల్లో అక్కడక్కడ లోపాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే 5 ఏళ్లుగా జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గ్రామ ప్రాంతాల్లో జరగలేదు. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్న నేతలు రాజకీయ భవిష్యత్ కోసం ఒకే గూటికి చేరారు. అక్కడ ఆధిపత్య పోరాటం చేస్తున్నారు. ఉన్న చోట ఉండలేక, కొత్త చోటికి పోలేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ ఉద్దండులకు కఠిన పరీక్ష పెడుతోంది నెల్లూరు జిల్లా రాజకీయం. క్యాష్, క్యాస్ట్, క్యాడర్ను నమ్ముకొని ఈసారి తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అవుతున్నారు. 2014లో ఫ్యాన్ గాలి వీచిన జిల్లాలో ఇప్పుడు గాలి ఎటువైపు ఉంది? నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానం ఉంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. టీడీపీ కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ నుంచి గెలిచిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ పర్ఫార్మెన్స్ పడిపోవడంతో చంద్రబాబు నెల్లూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో జిల్లాలో టీడీపీ మీద నారాయణ పెత్తనం మొదలు కావడంతో సోమిరెడ్డి ఆయనతో విభేదిస్తూ వచ్చారు. దీంతో టీడీపీలో గ్రూపు రాజకీయం మొదలైంది. సమస్యలున్న ఎన్నికల్లో అవి ఎటువంటి ప్రభావం చూపకుండా ఇప్పటికే
సీనియర్ నాయకత్వం అన్ని నియోజకవర్గాలు మండల స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో కానీ మాట్లాడి సర్దుబాట్లు చేస్తూ వస్తున్నారు. తప్పకుండా అందరితో కూడా సమన్వయం చేసుకొని విభేదాలు సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. అవన్నీ ప్రభావితం చేస్తాయి అనేటువంటి ఆలోచన అయితే మాకు లేదు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాం. జిల్లాలో టీడీపీలో ఆధిపత్య పోరుని తగ్గించేందుకు సోమిరెడ్డి, బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవులిచ్చారు. సోమిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఆనం సోదరులని టీడీపీలోకి తీసుకువచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరారు. పార్టీని గాడిలో పెట్టేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినా పరిస్థితులు చక్కబడలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య యాక్టివ్గా మారాల్సి వచ్చింది. జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. హైకమాండ్ చర్యలతో పార్టీలో సానుకూల పరిస్థితి ఏర్పడడంతో అభ్యర్థుల ప్రకటన చేపట్టారు. నెల్లూరు సిటీకి నారాయణ, రూరల్ సీటు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి మంత్రి సోమిరెడ్డి, కోవూరు స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించి పార్టీలో జోష్ నింపారు. మలివిడతలో కావల్ నుంచి బీదా మస్తాన్ రావు, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యను ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జిల్లాలో అధిక స్థానాలు గెలుచుకుంటుందనే ధీమాతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటున్నారు. 2019 ఎన్నికల్లో 94వ సంవత్సరంలో ఈ జిల్లాలో ఏ విధంగా మొత్తం అన్ని స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగిందో, ఆనాడు 11లో 10 స్థానాలు గెలిచాం. ఒక్క స్థానం మాత్రమే తెలుగుదేశం పార్టీ రెబల్ పోటీ చేయడంతో ఓడిపోవడం జరిగింది. కావలి కొండపనాయుడు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేసుకోవడంతో. ఈ దఫా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాలు కూడా కైవసం చేసుకోవడం ఖాయం. కడప తర్వాత వైసీపీకి పట్టున్న జిల్లా నెల్లూరు. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ గాలి వీచింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు నెల్లూరు నగర మేయర్ పదవి వైసీపీకి దక్కింది. అయితే తరువాత మున్సిపల్ చైర్మన్, నెల్లూరు మేయర్ టీడీపీలో చేరారు. జిల్లాలో మేకపాటి కుటుంబం వైసీపీకి అండగా నిలుస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీలో చేరడంతో పార్టీ బలంగా కనిపిస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరడం, రాజ్యసభకు ఎన్నిక కావడం క్యాడర్లో ఉత్సాహం నింపింది. ఒకరిద్దరు మినహా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా క్యాడర్ను కాపాడుకుంటూ ప్రజల్లోనే ఉండడం పార్టీకి సానుకూల అంశం. 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చంద్రబాబు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు, అవి అమలు చేయకుండా ఈరోజు ప్రజలను మోసగించాడనేటువంటి భావం ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 2019 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించబోతుంది అనేటువంటిది స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరపున సిట్టింగులకే సీట్లు లభించనున్నాయి. గత ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేసిన మేకపాటి, ఆదాల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు. మరోసారి పార్టీ తరపున బరిలో దిగాలని భావిస్తున్నారాయన. అయితే ఎంపీగా జిల్లాకు పెద్దగా ఏమీ చేయలేదనే ఫీలింగ్ పబ్లిక్ లో బలంగా ఉంది. దీంతో అభ్యర్థిని మారిస్తే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ఎవరో తేలిన తర్వాతే నెల్లూరు లోక్సభ సీటుకి వైసీపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ 5 ఏళ్లలో కొందరు నాయకులు పార్టీని వీడిపోవడం క్యాడర్లో నిరుత్సాహం కలిగించినా జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణే గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు పార్టీ నేతలు. నీరు చెట్టు లాంటి కార్యక్రమాలు, ఎక్కడ గ్రావెల్ పెడితే అక్కడ, ఎక్కడ ఇసుక పెడితే అక్కడ, ఎక్కడ సిలికా మైలు పెడితే అక్కడ, అంటే పంచభూతాలు దోచుకున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి. దానివల్లనే వాళ్ళలో ఒకరికి మధ్య ఒకరికి సమన్వయం లేకపోవడం, వాళ్ళ మీద వాళ్ళే నిందారోపణలు చేసుకోవడం, వాళ్ళ మీద వాళ్ళే ఇతరులతో ఫోన్ చేసి ఒప్పందించుకునేటువంటి పరిస్థితి తీసుకురావడం, వీటన్నిటి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్ అయినటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు 83 తర్వాత 85 తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వస్తే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు
మీరు తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్లేటువంటి దుస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు సిటీ అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ మంత్రి నారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్థికంగా బలవంతుడు కావడం, నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల మద్దతు ఉండడం, మంత్రిగా చేపట్టిన అభివృద్ధి పనులు కలిసొస్తాయనే ధీమాగా ఉన్నారు నారాయణ. వైసీపీ తరపున గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో సిటీ సీటు నుంచి గెలిచిన అనిల్ మరోసారి పార్టీ తరపున పోటీలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. నిరంతరం ప్రజల మధ్య ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్. మంత్రి నారాయణ, అనిల్ మధ్య జరిగే పోటీ ఉత్కంఠ రేపుతోంది. నెల్లూరు నగరంలో జనసేన ప్రభావాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీటు ఖాయం చేశారు చంద్రబాబు. వైసీపీ తరపున గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నియోజకవర్గంలో సానుకూలత ఉంది. పార్టీ కార్యక్రమాలతో పాటు పాదయాత్రల ద్వారా ఇంటింటికి వెళ్లారాయన. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీట్ నుంచి బీజేపీ పోటీ చేయడంతో తేలిగ్గా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈసారి బలమైన అభ్యర్థిని ఎదుర్కోబోతున్నారు. అంగబలం అర్ధబలంతో పాటు ఎన్నికల వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారన్న పేరున్న ఆదాలను ఎదుర్కొని నిలబడడం కోటంరెడ్డికి సవాలే. 1-2 సీట్లు మినహా నెల్లూరు జిల్లాకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించేశారు చంద్రబాబు. గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఈసారి బలంగా కనిపిస్తున్న వైసీపీ బలాన్ని తక్కువగా అంచనా వేయటానికి వీల్లేని పరిస్థితి. రాష్ట్రంలో 2 పార్టీల మధ్య హోరాహోరీ యుద్ధం జరిగే జిల్లాలో నెల్లూరు టాప్ ప్లేస్లో కనిపిస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల్లో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు? గత ఎన్నికల్లో కావలి వైసీపీ నుంచి పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్ రావు మీద గెలిచారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి మద్దతు పలకడంతో బీదా మస్తాన్ ఓడిపోయారు. ఈసారి పరిస్థితి మారింది. విష్ణువర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరు టీడీపీ వైపు మొగ్గితే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎదురుగాలి తప్పకపోవచ్చు. ఆత్మకూరులో ఎంపీ మేకపాటి కుమారుడు గౌతమ్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి కన్నా బాబుపై విజయం సాధించారు. గౌతమ్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. ఈసారి టీడీపీ ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మినేని లక్ష్మయ్యనాయుడుతో పాటు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి టీడీపీలో చేరనుండడంతో నియోజకవర్గంలో టీడీపీ బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఒకటి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఒకటి వచ్చిందంటే పనులు జరగడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ వాతావరణంలో నేనే పనులు చేయడం లేదని ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఆయన గట్టిగా ప్రయత్నిస్తే చాలా విషయాలు చేయొచ్చు. ఎందుకంటే ఆయన మన స్థానికులకు ఉద్యోగాలు తీసిస్తా అన్నారు. అదేవిధంగా చాలా విషయాలు చేస్తామన్నారు. ఆయన కూడా అవేవి చేయలేకపోతున్నారు. ప్రతి చోట కూడా ఆయనకి చొక్కెదురు వచ్చినట్టుగా నాకు ఏదో ఒకటి అడ్డం వస్తుంది, నేను చేయలేకపోతున్నాను అనేసి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై గెలిచారు. రామారావు ఉదయగిరిలో అభివృద్ధి పనులు చేపట్టినా క్యాడర్ ని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీడీపీలో కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది. టీడీపీ టికెట్ కోసం డీసీసీబీ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి, వ్యాపారవేత్త కావ్యకృష్ణారెడ్డి, మదన్ మోహన్, అశోక్ బాబు ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో మేకపాటి స్థానికంగా వ్యతిరేకంగా కనిపిస్తోంది. కోవూరులో గత ఎన్నికల్లో టీడీపీ నేత పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోటీ చేసి గెలిచారు. పోలంరెడ్డికి టీడీపీ టికెట్ ఖాయం కావడంతో మరోసారి ఈ ఇద్దరు నేతలు ఇక్కడ పోటీ పడనున్నారు. సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆయనతో జిల్లా వైసీపీ బాధ్యతలు చూస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి తలపడనున్నారు. కండలేరు జలాలను మండలంలోని గ్రామాలకు తీసుకురావడంతో పాటు అభివృద్ధి పనులు చేశారు మంత్రి సోమిరెడ్డి. సర్వేపల్లిలో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డికి వేరే చోట పోటీ చేసే అవకాశం వచ్చినా ఇక్కడ తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. గూడూరు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ తరపున గెలిచిన సునీల్ తర్వాత టీడీపీలో చేరారు. సునీల్ పార్టీ మారిన తరువాత వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది. వైసీపీ సీటు కోసం మేరుగా మురళి, బత్తిన విజయ్ కుమార్ తో పాటు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ కుమారుడు పోటీ పడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఆయన ఇప్పుడు ఏదో చెప్పినట్టు బట్టలతో ఉత్తి కట్టు బట్టలతో బయట తరిమేసినట్టే అయిపోయింది. అవన్నీ కూడా చాలా కష్టంగా ఉండుంటాయి ఆయనకి. అయినా ఇంత కష్టంలో కూడా ఆయన
మహిళలకు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా విషయాలు కావచ్చు, చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయన చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు కొద్దిగా లేటుగా స్లోగా ఉన్నా ఇప్పుడు చాలా ఫాస్ట్గా అన్ని టీడీపీ పార్టీలోనే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. చాలా హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఒక 70% వరకు ఆయన పూర్తి చేశారు. ఇంకొక 30% ఉంది. అది వ్యవసాయంలో రైతులకి మాఫీ చేసి ఉండొచ్చు. అది సగమే చేశారని చెప్తున్నారు. వ్యవసాయదారులు కూడా ఇంకా సగం చేయాలంటున్నారు. వెంకటగిరిలో 2 సార్లు గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ మరోసారి టీడీపీ తరపున పోటీకి దిగుతున్నారు. వైసీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. రామనారాయణ రెడ్డి వెంకటగిరికి కొత్తైనా కొన్ని మండలాల్లో బలమైన వర్గం ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో చేరడం ప్లస్ పాయింట్. తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున కిలివేటి సంజీవయ్య, టీడీపీ నేత పరసారత్నంపై గెలిచారు. ఈసారి కూడా వైసీపీ తరపున సంజీవయ్య పోటీ చేయనున్నారు. ప్రజల్లోనే ఉండటం, వివాదాలకు దూరంగా ఉండటం, టీడీపీలో వర్గపోరు సంజీవయ్యకు కలిసొచ్చే అంశాలు. సూళ్లూరుపేట టీడీపీ అభ్యర్థి ఎవరైనా చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. జిల్లాలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే. పార్టీలో ముఖ్య నేతలు లేకపోవడం మైనస్. సిపిఎంతో పొత్తుతో జనసేన 2-3 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినా పార్టీ నేతలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. పనబాక దంపతులు తప్ప జిల్లా కాంగ్రెస్ లో పెద్ద నేతలెవరూ లేరు. దీంతో పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యనే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన విజయాల్ని రిపీట్ చేయాలని వైసీపీ పట్టుదల, గతాన్ని బ్రేక్ చేయాలనే టీడీపీ తపనకు మధ్య జరుగుతున్న యుద్ధం నెల్లూరు జిల్లా రాజకీయాల్ని ఆసక్తికరంగా మార్చేసింది. ఈ రాబోయేటువంటి ఎన్నికలు కొన్ని రాజకీయ కుటుంబాలకు, అదేవిధంగా జిల్లాలోని ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలకు డూ ఆర్ డైగా మారిపోతున్నాయి. అదేవిధంగా గత 5 ఏళ్ల కాలంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకున్నటువంటి కొన్ని సమస్యలకు కొద్దిగా మాత్రమే పరిష్కారం చూపగా మరికొన్ని సమస్యలు ఇంకా సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. రాబోయేటువంటి ఎన్నికలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ముఖ్యంగా చాలా కీలకంగా మారుతుంటుందో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటుగా క్యాష్ ఈక్వేషన్స్ కూడా రాబోయేటువంటి ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది నెల్లూరు జిల్లాలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు. ఇది ఎన్టీవీ పొలిటికల్ నెల్లూరు జిల్లా రౌండప్. కెమెరామెన్ ప్రదీప్తో విజయ్, ఎన్టీవీ నెల్లూరు. ఇది ఇవాల్టి పొలిటికల్ గ్రాఫ్. మరో జిల్లా రాజకీయ పరిస్థితులపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.